హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి ఆటోలో శరత్చంద్రకి అన్ని నిజాలు చెప్పడానికి శరత్చంద్ర ఉంటున్న గెస్ట్ హౌస్కి బయలుదేరుతుంది. భూమి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళి నాన్న అని పిలుస్తుంది. ఎక్కడా శరత్చంద్ర కనిపించడు. ఇదేంటి, నాన్న ఎక్కడున్నాడు, నాన్న నాన్న అని చుట్టూ వెతుకుతుందన్నమాట భూమి. కానీ ఎక్కడా శరత్చంద్ర కనిపించరు. ఏమైంది నాన్నకి, ఒకసారి ఫోన్ చేస్తాను అని ఇంక వెంటనే భూమి అయితే ఫోన్ చేస్తుంది అపూర్వకి, శరత్చంద్రకి. శరత్చంద్ర ఫోన్ తీసుకొని అపూర్వ కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో చెప్పు అని అంటుంది. ఏయ్, నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేసావు, మా మా నాన్నకివ్వు అని అంటుంది. ఏంటి, మీ నాన్నకి ఫోన్ ఇవ్వాలా? ఇచ్చేటట్టయితే నేనెందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తాను భూమి? అయినా బావనితో మాట్లాడ్డంట, చాలా చిరాగ్గా ఉన్నాడంట. నువ్వు వచ్చినా కలవను అని చెప్పాడు, కాబట్టి బావని నువ్వు కలవద్దు అని అంటుంది. అపూర్వ, మా నాన్న ఎక్కడా? కావాలనే మా నాన్నని దాచిపెట్టావు కదూ అని అడుగుతుంది. అన్అఫీషియల్గా చెప్పాలంటే అదే, అఫీషియల్గా చెప్పాలంటే మీ ఫేస్ చూడలేక బావ అజ్ఞాతంలో ఉన్నాడు. బావ ఎక్కడున్నాడో కేవలం నాకు మాత్రమే తెలుసు, కాబట్టి ఇంక నువ్వేం చేయలేవు భూమి. ఆ వీడియోని మా బావకి నువ్వు చూపించాలంటే బావ ఎక్కడున్నాడో నువ్వు తెలుసుకోవాలి. బావ నేను అనుకున్న లొకేషన్లో సేఫ్గా ఉన్నాడు, కాబట్టి తీసుకొచ్చిన కెమెరాని భద్రంగా ఇంటికి తీసుకువెళ్ళి పూజ గదిలో పెట్టి హారతివ్వు అని కాల్ కట్ చేస్తుంది అపూర్వ. ఒక్కసారిగా భూమి ఛ అని ఫీల్ అవుతుంది. ఇదేంటి ఇలా జరిగింది? అయినా అపూర్వ చాలా తెలివైనది. అపూర్వ అపూర్వ ఎందుకు ఇలా చేసింది? అయినా అపూర్వకి ఈ విషయం చెప్పింది ఎవరు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది భూమి. అదే టైంకి కృష్ణప్రసాద్ ఫోన్ చేయడంతో, హలో మావయ్య, మనం అనుకున్న దానికి పూర్తి రివర్స్ అయింది మావయ్య. ఇక్కడ నాన్న లేడు. ఆ అపూర్వ నాన్నని వేరే ప్లేస్లో ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది మావయ్య అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్. ఛ, నేను అనవసరంగా వచ్చి చెప్పినట్టున్నానని చెప్పి ఇంకా చాలా పశ్చాత్తాప పడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్. కరెక్ట్గా అప్పుడే మీరా ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. అపూర్వ, కృష్ణప్రసాద్ అందరూ మీరా వైపు చూస్తూ ఉంటారు. మీరా, ఏమైంది అని అడుగుతాడు కృష్ణప్రసాద్. ఏమీ అవ్వలేదు, మాట్లాడకండి, నాతో మాట్లాడకండి, నాకెవరూ అవసరం లేదు అని ఏడుస్తూ ఉంటుంది మీరా. ఏమైంది మీరా, ఈ కేపీ నిన్నేమైనా అన్నాడా, లేకపోతే ఆ శారద నిన్నేమైనా అనిందా అని అంటుంది అపూర్వ. వద్దు వద్దు వదినా, ఎవరి గురించి నాకు చెప్పొద్దు. ఇన్ని రోజులు నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది వదిన, చాలా బాగా అర్థమైంది. గగన్ని దూరం పెట్టాను, గగన్ని అవమానించాను, గగన్ని నా కాళ్ళు పట్టుకునేలా చేశాను. కానీ గగన్ నా కూతురికి కట్నం ఇచ్చాడు. నిన్ను నేను ఎన్నోసార్లు కట్నం ఇవ్వమని అడిగితే ఇవాళ ఇస్తాను, రేపిస్తానని నా కూతురి అత్తింటిని ఎంతో బాధ పెట్టావు, నా కూతుర్ని ఉసురు పెట్టావు. కానీ పాపం గగన్ ఒక్క లెక్కలో చెక్కుని ఇచ్చేసి ఆ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని అన్నాడంట. ఎంత గొప్పవాడో. అలాంటి గొప్పవాడిని నేను కాలు పట్టుకునేలా చేశాను. నాకు చాలా పశ్చాత్తాపంగా ఉంది. ఈ ఇంట్లో బానిసగా బ్రతికే కంటే గగన్ కాళ్ళ దగ్గర బ్రతకడం కరెక్ట్ అనిపిస్తుంది అని అంటుంది మీరా. ఒక్కసారిగా కృష్ణప్రసాద్, మీరా, ఇప్పటికైనా నువ్వు గగన్ అర్థం చేసుకున్నావా అని అంటారు. మీరు మాట్లాడకండి, నాకు మీతో మాట్లాడాలని లేదు అని అపూర్వతో, చూడండి, నేను గగన్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. తను మనసున్నవాడు కాబట్టి నన్ను ఖచ్చితంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. మీరు మాత్రం ఎప్పటికీ నా మనసుని గెలుచుకోలేరు. నా దృష్టిలో మీరు చెడ్డవాళ్ళే అని అపూర్వకి చెప్పేసి మీరా బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి వచ్చి, చూసారా అపూర్వ గారు, ఒకవైపు దేవుడు నాకు చెడు చేసినా ఇంకొక వైపు మంచే చేశాడు. ఇది నా కొడుకు గగన్ అంటే అని ఇంకా అలా కృష్ణప్రసాద్ కూడా మీరాతో కలిసి చెర్రీ వాళ్ళతో కలిసి ఇంకా బయలుదేరుతాడు గగన్ వాళ్ళ ఇంటికి. కానీ నక్షత్రని ఇంక పిలుస్తాడు చెర్రీ. నక్షత్ర, నువ్వు కూడా వస్తావా అని అడుగుతారు. ఛీ, నేను బావకి భార్యగా రావాలనుకున్నాను, కానీ నీ భార్యగా ఆ ఇంటికి ఎందుకు వస్తాను? ఎలాగో నేను అనుకున్నది తీరలేదు.
నీ భార్యగా మాత్రం నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను అని అంటుంది నక్షత్ర. సరే నీ కర్మ, మేమైతే వెళ్తున్నాం అని ఇంకా అలా కృష్ణప్రసాద్, మీరా, చెర్రీ అందరూ కలిసి గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా భూమి ఇంటికి రీచ్ అవుతుంది. శారద, అమ్మ భూమి, ఇంతకీ మీ నాన్న కెమెరా చూపించావా అమ్మ అని అడుగుతుంది. లేదు, నేను చూపించలేదు అత్తయ్య అని అంటుంది. ఏమైందమ్మా అని అడుగుతుంది. జరిగిందంతా చెప్తుంది. అంటే ఇప్పుడు చూపించాలన్నా శరత్ చంద్ర గారు ఇక్కడ లేరు, అంతేనా అని అంటారు. అవునత్తయ్య, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మా నాన్నని తను ఎక్కడ దాచిపెట్టిందో తెలీదు. మా నాన్న ఎలా బయటికి వస్తాడో కూడా నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అని పాపం బాధపడుతూ ఉంటుంది భూమి. కరెక్ట్గా అప్పుడే డోర్ నాక్ అయిన సౌండ్ వినపడుతుంది. వెంటనే గగన్ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే అక్కడ మీరా ఉంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. చిన్నమ్మ, మీరిక్కడ అని అడుగుతారు. నన్ను క్షమించు గగన్ అని 2 చేతులెత్తి నమస్కారం పెడుతుంది మీరా. అయ్యో చిన్నమ్మ, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు. లేదు గగన్, నేను చాలా పెద్ద తప్పు చేశాను, చాలా చాలా పాపం చేశాను. సారీ గగన్, నీతో నా కాలు పట్టించుకున్నాను, కానీ నువ్వు నా కూతురి జీవితాన్ని కాపాడావు. ఆ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని మాట తీసుకున్నావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది గగన్. ఇలాంటి కొడుకు ఒకడు నాకుంటే బాగుండు అని అనిపిస్తుంది అని అంటుంది మీరా. ఇంకా గగన్ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చిన్నమ్మ, అనిపించడం ఏముంది, నేను కూడా మీ కొడుకు లాంటి వాడినే కదా అని అంటారు. ఇంక వెంటనే అలా శారద కూడా వచ్చి మీరాని హక్ చేసుకుంటుంది. నిజంగా మీరా, ఇలా నిన్ను చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది శారద. అప్పుడే వెనకాలన్న కృష్ణప్రసాద్ని, చెర్రీని చూస్తాడు గగన్. ఇంకా కృష్ణప్రసాద్ని చూసి చాలా కోపం వస్తుంది గగన్కి. వెంటనే చెర్రీ, ఒక్క నిమిషం అన్నయ్య, నేను చెప్పేది విను. ఇప్పుడు మేము ఆ ఇంట్లో నుండి వచ్చేసాం. ఎందుకంటే అమ్మకి బానిసలా ఆ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు అనుకుంది. నీకు చిన్నమ్మగా ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటుంది. కాబట్టి మేము కూడా ఇక్కడే ఉండాలనుకుంటున్నాం అని అనేసరికి ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట గగన్. చూడరా చెర్రీ, నేను ఒకటే చెప్తాను. నాకు నువ్వన్నా నీ తరపు వాళ్ళన్నా చాలా ఇష్టం. కాబట్టి నువ్వు నా తమ్ముడివి కాబట్టి మీ నాన్నని ఇక్కడ ఉండనివ్వడానికి నేను ఎలాంటి అబ్జెక్షన్ చెప్పను. కాకపోతే ఆయన బంధాలను పక్కన పెట్టాలి, నాతో బంధాన్ని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్. ఇంకలా కృష్ణప్రసాద్ అండ్ చెర్రీ కూడా ఇద్దరు లోపలికి వస్తారు. ఇంకందరూ అలా చాలా హ్యాపీగా ఉండేసరికి భూమి అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా అయినా మీరా అత్తయ్య మనసు మారింది, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పాపం భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా భూమికి ఒక ఐడియా వస్తుంది. నాన్నని బయటికి తెప్పించాలంటే ఉన్నది ఒకే ఒక మార్గం అని మీరా దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అత్తయ్య అని అంటుంది. ఏంటి భూమి అని అడుగుతుంది. అత్తయ్య, మీరు నాన్నకు కాల్ చేసి జరిగిందంతా చెప్పాలి. మీరు ఈ ఇంట్లో ఉంటున్నట్టు నాన్నకు చెప్పాలి అని అనేసరికి, ఎందుకు భూమి, ఇప్పుడు అన్నయ్య నన్ను కనీసం చూడ్డానికి కూడా రాలేదు, నేను ఎందుకు అన్నయ్యతో మాట్లాడాలి అని అంటుంది. లేదత్తయ్య, ఒకసారి నేను చెప్పినట్టు చేయండి అని పాపం భూమి చెప్పగానే ఇంక వెంటనే మీరా అయితే కాల్ చేస్తుంది శరత్ చంద్రకి. శరత్ చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకుండా చాలా అంటే చాలా పశ్చాత్తాప పడుతూ ఉంటాడు. లేదు, నేను కాల్ లిఫ్ట్ చేస్తే నన్ను మీరా తిడుతుంది అని అనుకుంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయటం లేదన్నా మళ్ళీ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో మీరా నన్ను క్షమించమ్మా అని అంటారు. అన్నయ్య, నువ్వెందుకు నాకు క్షమాపణలు చెప్తున్నావు, నేనే నీకు జరిగింది చెప్పాలన్నయ్య అని అంటుంది. జరిగిందా, ఏంటమ్మా అది అని అడుగుతారు. అన్నయ్య, గగన్ ఎంత మంచివాడో నేను తెలుసుకున్నాను. గగన్ వల్ల నాకు కనువిప్పు కలిగింది. కాబట్టి నేను, ఆయన, చెర్రీ గగన్ ఇంటికి వచ్చేసామన్నయ్య అని అంటుంది భూమి. మీరా ఒక్కసారిగా మీరా మాటలకి షాక్ అయిపోతాడనమాట. వెంటనే శరత్చంద్ర, ఏంటి నువ్వా గగన్ గాడి ఇంట్లో ఉన్నావా? నా చెల్లెలిగా పుట్టిన నువ్వు ఇన్నేళ్ళు నా ఇంట్లో ఉండి ఇప్పుడు ఆ గగన్ గాడి ఇంటికి వెళ్తావా? మీరా, నీకేమైనా బ్రెయిన్ పని చేయట్లేదా అని అడుగుతారు. అన్నయ్య, నువ్వు నన్ను తిట్టు కొట్టు,
ఈ విషయం చెప్పడానికి కాల్ చేశానన్నయ్య అని కాల్ కట్ చేస్తుంది మీరా. ఒక్కసారిగా శరత్చంద్రకి టెంపర్ రైజ్ అవుతుంది. అంటే నా శత్రువైన గగన్ గాడు పాపం అమాయకురాలైన మీరాని ఏదో మాయ చేసి వాడింటికి తీసుకువెళ్ళిపోయాడనమాట. ఇప్పుడే వాడిని చంపేస్తానని చెప్పి ఇంకా అపూర్వకు కూడా చెప్పకుండా మొత్తం బీపీతో ఆవేశంతో తన దగ్గరున్న రెగ్యులర్ గన్ తీసుకొని శరత్చంద్ర గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా చెర్రీ అయితే చాలా హ్యాపీగా, ఆహా పెద్దమ్మ నీ వంట రుచి వేరు పెద్దమ్మ, ఎంత బాగా వంట చేస్తావు అని చెప్పి హ్యాపీగా పొగుడుతూ ఉంటే, అంతేరా నీకు అమ్మ వంట ఇష్టం ఉండదు అని చెప్పి మీరా జెలస్గా ఫీల్ అవుతుంది. లేదు చిన్నమ్మ, మీరు చాలా బాగా వంట చేశారు అని చెప్పి ఇంక పాపం మీరాని పొగుడుతూ ఉంటాడనమాట గగన్. చూసావా గగన్కున్న వాల్యూ కూడా నీకు లేదని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా నలుగురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా చూస్తూ ఇంకా అప్పుడే వచ్చిన శరత్చంద్ర చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఒరేయ్ గగన్ అని గట్టిగా అరుస్తాడు. గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతారు. ఏరా నా చెల్లెల్ని ఏమార్చి నా చెల్లెల్ని నా బావని ఇంటికి తీసుకొచ్చుకుంటావురా, నువ్వు బ్రతకూడదురా అని అంటే వెంటనే మీరా అన్నయ్య చంపాలంటే నన్ను చంపు, అంతేకాని నువ్వు నువ్వు గగన్ ఏమి అనొద్దు, నా కూతురు జీవితాన్ని నిలబెట్టిన దేవుడు గగన్ అని అంటుంది మీరా. వీడు నిన్ను మాయ చేస్తున్నాడు, వీడు చెప్పేవన్నీ అబద్ధాలు అని అనేసరికి అప్పుడే భూమి, నాన్న అత్తయ్య చెప్పిన దాంట్లో ఏ అబద్ధం లేదు, నిజం చెప్పాలంటే అపూర్వ చెప్పిన దాంట్లోనే అబద్ధాలున్నాయి, కావాలంటే ఒక్కసారి చూడు అని ఇంకా భూమి ఆ వీడియోని శరత్చంద్రకి చూపిస్తుంది. ఒక్కసారిగా శరత్చంద్ర ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే అలా షాక్లో ఉండి, అంటే శోభ శోభ అని అంటారు. అవును నాన్న, అమ్మని చంపింది ఆ రాక్షసి అపూర్వ, కానీ నువ్వేమో ఇన్ని రోజులు బావ ఫ్యామిలీని హీనంగా చూస్తున్నావు, తప్పు చేయని మావయ్యని చంపేయాలనుకున్నావు, ఇదంతా కరెక్టా నాన్న, కరెక్టా అని అంటుంది భూమి. ఇంకా చాలా కోపం వస్తుంది శరత్చంద్రకి. ఎలా అయినా అపూర్వ అంతు చూడాలి అని అపూర్వ దగ్గరికి వెళ్ళి అపూర్వ గొంతు గట్టిగా పట్టుకొని ఎలా అయినా నిన్ను చంపేస్తానంటే అప్పుడే ఇంకా పోలీసులు వచ్చి అపూర్వని అరెస్ట్ చేస్తానంటారు. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి సార్, ఖచ్చితంగా చట్టం తనకి శిక్ష వేస్తుంది అని అపూర్వకి అలా ఇంకా కఠిన కారాగార శిక్షను విధిస్తారు కోర్ట్. ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా అపూర్వ అరెస్ట్ అవడంతో. ఇది ఇలా ఉండగా భూమి గగన్ చాలా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అందరూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే మార్నింగ్ అవుతుంది. కృష్ణప్రసాద్ మీరాతో, మీరా మనందరం కలిసాం, నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఒకసారి గుడికి వెళ్ళి వద్దామా అని అడుగుతారు. వెళ్దామండి, అసలే 25 ఏళ్ళు ఆ దుష్టశక్తి మనల్ని పీడించుకొని తినింది, కాబట్టి గుడికి వెళ్ళి ఆ పాపాన్ని కడుక్కుందాం అని అపూర్వ గురించి ఆలోచించి మీరా ఫ్యామిలీ అండ్ శారదా ఫ్యామిలీ అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఇంకలా గుళ్ళో గగన్ భూమి వైపు చూస్తూ ఉంటే, భూమి బావా ఈ గుళ్ళోనే నువ్వు నా మెళ్ళో 3 ముళ్ళు వేసావు బావా అని అంటుంది. హే షటప్, ఎన్నిసార్లు చెప్తావు, ఇంకొకసారి చెప్పావో అని అంటాడు గగన్. అప్పుడే పంతులు గారు వచ్చి, ఏం బాబు ఇద్దరు ఇక్కడ కొట్టుకుంటున్నారేంటి, భార్యాభర్తలు కదా ఇంట్లో కొట్టుకోవాలి అని అంటారు. ఏంటి పంతులు గారు భార్యాభర్తలేంటి అని అంటారు గగన్. అవును బాబు, పోయిన 2 నెలల క్రితం వరలక్ష్మి వ్రతం రోజున నువ్వు ఈ అమ్మాయి మెళ్ళ తాళి కట్టావు కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. మీరు చెప్తుంది అని అంటారు. అవును నిజమే కదా బాబు అని అనేసరికి ఒక్కసారిగా భూమిని చూస్తాడు గగన్. ఇప్పటికైనా అర్థమైందా బావా, నేను చెప్పింది నిజమని ఇప్పటికైనా నమ్ముతావా అని భూమి అనగానే గగన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా శారదా వాళ్ళందరూ గగన్ దగ్గరికి వచ్చి, గగన్ ఇప్పటికి నువ్వు భూమిని అర్థం చేసుకున్నావు కాబట్టి భూమిని భార్యగా అంగీకరించు అని అంటారు. ఖచ్చితంగా అమ్మ, ఖచ్చితంగా అంగీకరిస్తాను అని మళ్ళీ అదే అమ్మవారి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి ఇంకా తాలిబొట్టుని తీసుకొని, చూడు భూమి, ఈ తాళి నేను స్పృహ లేకుండా కట్టాను, కట్టినట్టు కూడా నాకు తెలీదు, నువ్వు నా భార్యవి అయ్యావని నువ్వు చెప్తున్నావు, కానీ ఇప్పుడు పూర్తి స్పృహతో మనస్ఫూర్తిగా నిన్ను భార్యగా అంగీకరించడానికి ఈ తాళిని
నీ మెడలో నేను కడతాను అని చెప్పి ఇంకా అలా గగన్ అయితే భూమి మెడలో తాళి కడతాడు. అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు శారద, మీరా అందరూ. ఇంకా అలా అందరూ అక్షింతలు వేస్తూ ఉంటే చెర్రీ ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటాడు. అలా గగన్ మరొకసారి భూమి మెడలో పూర్తి స్పృహతో తాళి కట్టడంతో భూమి గగన్లు భార్యాభర్తలు అయిపోతారు. అప్పుడే ఆ గుడికి శరత్చంద్ర వస్తాడు. ఇంకా శరత్చంద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది భూమి. నాన్న నాన్న నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది. భూమి, నేనెంత చెప్పినా మావయ్య రాలేదు, ఇదిగో నీకు కలవాలి అని అంటే తీసుకొచ్చాను అని అంటారు. నాన్న నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు నాన్న, అయినా నేనున్నాను కదా, ఆ అపూర్వ ఎంత చెడ్డదో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు కదా అని అనడంతో పాపం వెంటనే శరత్చంద్ర భూమిని హక్ చేసుకుంటాడు. అమ్మ భూమి, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నేను నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను. ఆ రాక్షసి మాటలు విని నిన్ను దూరం పెట్టాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదమ్మా అని పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట శరత్చంద్ర. అయ్యో నాన్న, మీరు బాధపడకూడదు, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, ఆశీర్వదించండి నాన్న అని ఇంక భూమి అంటుంది. గగన్ బావా, మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అని అంటుంది పాపం భూమి. ఇంక వెంటనే అలా గగన్ అయితే ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు. ఇద్దరు ఆశీర్వాదం తీసుకునేసరికి చల్లగా ఉండండి అని ఇద్దరికీ పాపం బ్లెస్ చేస్తాడు శరత్చంద్ర. అలా గుడిలో గగన్, ఇన్ని రోజులు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, అసహించుకున్నాను, శత్రువుగా చూశాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను ఇప్పటి నుండి నా అల్లుడిగా చూస్తాను అని గగన్ అయితే హక్ చేసుకుంటారు శరత్చంద్ర. ఇంకా గగన్ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ని రోజులు మీరు కూడా చాలా ఆ అపూర్వ మాటలు విని చాలా మోసపోయారు, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు గగన్. అలా గగన్, భూమి, శరత్చంద్ర అందరూ కలిసిపోవడంతో పైనుంచి శోభాచంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా బ్లెస్ చేస్తూ ఉంటుంది భూమి అండ్ గగన్ని. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.